Hello aspirants, this is Shanmukha Priya from Excel Civils Academy. We have just one day to go for the UPSC CSE 2024 preliminary examination on this Sunday. So hope you have prepared well for the examination. Just wanted to tell you about the precautions to be taken for the prelims examination. These are all the precautions that you need to take. మీరు ఎగ్జామ్కి వెళ్ళబోయే ముందు ఏమేం పాయింట్స్ మీద ఫోకస్ చేయాలి, లైక్ గ్యాదరింగ్ యువర్ ఎసెన్షియల్స్ టు టేక్ యువర్ ఐడి కార్డ్. మీరు అప్లై చేసేటప్పుడు ఏ ఐడి కార్డ్ని అయితే మెన్షన్ చేశారో ఆ ఐడి కార్డ్నే తీసుకొని వెళ్ళండి. అండ్ బ్లాక్ బాల్ పాయింట్ పెన్స్ని పట్టుకొని వెళ్ళండి. 0.7 బ్లాక్ బాల్ పాయింట్ పెన్స్ స్పేర్లో ఒక 3-4 పెట్టుకొని వెళ్ళండి. అండ్ ఆల్సో అడ్మిట్ కార్డ్, మీ ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్కి అడ్మిట్ కార్డ్ రిలీజ్ అయి ఉంటుంది కదా, అది కూడా తప్పకుండా క్యారీ చేయండి. ద సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్ is understanding the rules. So మీకు రూల్స్ అన్నీ తెలిసే ఉంటాయి, బట్ జస్ట్ టు రీఇటరేట్, మీరు ప్లెయిన్ రిస్ట్ వాచెస్, దట్ ఈస్ ఓన్లీ అనలాగ్ రిస్ట్ వాచెస్ పట్టుకొని వెళ్ళాలి. ప్లీజ్ డోంట్ క్యారీ ఎనీ స్మార్ట్ వాచ్ ఆర్ డిజిటల్ వాచెస్. అండ్ డ్రెస్ కోడ్, సో మీరు డ్రెస్ కోడ్ అనేది కంఫర్టబుల్గా ఉండే డ్రెస్ కోడ్ వేసుకుని వెళ్ళండి. ఫార్మల్స్ అవన్నీ అంత అక్కర్లేదు, జస్ట్ క్యాజువల్ వేర్ అండ్ విచ్ ఎవర్ యు ఆర్ కంఫర్టబుల్ ఇన్, ఓకేనా. అండ్ ఆల్సో ప్లాన్ యువర్ జర్నీ. మీకు మొన్న తెలంగాణ గ్రూప్ 1 ప్రిలిమ్స్ చూసుకుంటే కనుక మోస్ట్ ఆఫ్ ది క్యాండిడేట్స్ వర్ స్ట్రక్ ఇన్ ట్రాఫిక్. సో దే వర్ నాట్ ఏబుల్ టు గో టు ద సెంటర్ ఆన్ టైమ్. అండ్ మీకు తెలిసే ఉంటుంది, హాఫ్ అన్ అవర్ ముందే గేట్స్ క్లోజ్ చేసేస్తారు ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్కి. సో ప్లాన్ యువర్ జర్నీ అకార్డింగ్లీ. అండ్ ఐ హోప్ బై దిస్ టైమ్ యూ మస్ట్ హ్యావ్ గాన్ టు ద ఎగ్జామ్ సెంటర్ అండ్ లుక్డ్ అరౌండ్ ది ప్రెమిసెస్. సో ఒకసారి మీరు రూట్ మ్యాప్ క్లారిటీ ఉంటే ఇట్ ఈస్ ఆల్వేస్ బెటర్. ఇఫ్ నాట్, జస్ట్ లాగ్ ఆన్ టు గూగుల్ మ్యాప్స్ అండ్ సర్చ్ ది డైరెక్షన్స్, బికాజ్ మనకి తెలిసిన సెంటర్ అవ్వాలని రూల్ లేదు కదా. సో ఒక్కసారి దాని మీద ఫోకస్ చేయండి అండ్ ప్లాన్ యువర్ జర్నీ అకార్డింగ్లీ. మీరు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ తీసుకునేటట్టయితే ప్లీజ్ ప్లాన్ టు బీ దేర్ బిఫోర్ అన్ అవర్ ఆర్ అవర్ అండ్ హాఫ్. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటిది అంటే కీపింగ్ అ కామ్ మైండ్. సో దానికి ఏమేమి యూజ్ అవుతాయి అంటే మెడిటేషన్ చేయటం కానీ, రిలాక్సింగ్ మ్యూజిక్ వినటం కానీ. అండ్ ఆల్సో మీకు కొన్ని రివైజ్ చేయాలి అనుకుంటే కనుక ఓన్లీ కీ టాపిక్సే రివైజ్ చేయండి. డోంట్ గో డీప్ ఇన్ టు ద టాపిక్స్ నౌ. దిస్ ఈజ్ నాట్ ది రైట్ టైమ్ టు డెల్వ్ డీపర్ ఇన్ టు ఎనీ టాపిక్. జస్ట్ హైలైట్స్, కొన్ని గుర్తు పెట్టుకోవాల్సిన టాపిక్స్ ఏమేమి ఉన్నాయో చూడండి, అవి చాలు. పీస్ఫుల్ మ్యూజిక్ ఆర్ రిలాక్సేషన్ టెక్నిక్స్ యూజ్ చేయండి. అండ్ ఆల్సో ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ స్లీప్ వెల్ బిఫోర్ ది ఎగ్జామ్. సో రేపు నైట్ బాగా హెల్దీ స్లీప్ ఉండేటట్టు ప్లాన్ చేయండి. 8 hours ఆఫ్ స్లీప్ ఆర్ 6 hours ఆఫ్ స్లీప్, వాట్ ఎవర్ యూ ఫీల్ ఇస్ అ హెల్దీ డ్యూరేషన్ ఆఫ్ స్లీప్, అది మెయింటైన్ చేయండి. అండ్ ఆల్సో డైట్, సో బయట ఫుడ్ని అవాయిడ్ చేయండి దీస్ 2 days అండ్ ఫోకస్ ఆన్ టేకింగ్ అ బ్యాలెన్స్డ్ డైట్. నెక్స్ట్ ఎగ్జామ్ రోజు ఎలా ఉండాలి అంటే స్టేయింగ్ పాజిటివ్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. మీరు ఒకసారి క్వశ్చన్ పేపర్ చేతికి రాగానే ఒకసారి ఇన్స్ట్రక్షన్ని కేర్ఫుల్గా చూడండి, అక్కడ ఏం మెన్షన్ చేశారు. అండ్ బబ్లింగ్ కూడా, మీ హాల్ టికెట్ నెంబర్ చాలా కేర్ఫుల్గా OMR షీట్లో బబుల్ చేయండి. అండ్ ఆల్సో వైల్ గోయింగ్ త్రూ ద క్వశ్చన్ పేపర్ మీకు ఏదైనా క్వశ్చన్ టఫ్గా అనిపిస్తే డిప్రెస్ అవ్వద్దు ఆర్ పుట్ ఆఫ్ అవ్వద్దు. జస్ట్ ఫోకస్ ఆన్ ది నెక్స్ట్ క్వశ్చన్. ప్రాబ్లీ అది మీకు తెలిసింది అయి ఉండొచ్చు. సో ఫోకసింగ్ ఆన్ నెగటివ్స్ ఇస్ నాట్ ఎట్ ఆల్ గుడ్. సో గో ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ అండ్ 1-2 సార్లు చదవండి క్వశ్చన్ని, బికాజ్ నాట్ అనేది, విచ్ ఆఫ్ ది అబవ్ స్టేట్మెంట్స్ ఆర్ నాట్ కరెక్ట్, ఆర్ కరెక్ట్ అనేది కొంచెం అబ్జర్వ్ చేసుకోండి. అండ్ ఆల్సో OMR షీట్ మీద బబుల్ చేసేటప్పుడు కరెస్పాండింగ్ ఆన్సర్ దగ్గరే బబుల్ చేయటం అనేది చాలా ఇంపార్టెంట్, బికాజ్ చాలామంది క్యాండిడేట్స్ అక్కడే తప్పు చేస్తున్నారు. ఆ ఆర్డర్ మిస్ అయితే, ఒక లైన్ మిస్ అయినా కూడా యూ విల్ మిస్ అవుట్ ది ఎంటైర్ OMR షీట్. ఆ నంబరింగ్ తప్పు అవుతుంది. సో ప్లీజ్ బీ కేర్ఫుల్ వైల్ హైలైటింగ్ ది ఆన్సర్ టు ద కరెస్పాండింగ్ క్వశ్చన్ ఇన్ ది OMR షీట్, ఓకేనా. సో hope you'll all do well in the examination and come out of the exam hall or during the results day with flying colors. I wish you all the very best from Excel Civils Academy. Thank you.